హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుండి వెచ్చాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నెల సరుకులను అప్పట్లో వెచ్చాలు అనేవాళ్ళు. మా అమ్మమ్మ వెచ్చాలు తెప్పించటం ఓ ప్రహసనం. మీకు ఇల్లు సంసారం ఏనాడైనా పట్టాయా? 8వ తారీఖు వచ్చినా వెచ్చాలు తెప్పించాలి అనే ఆలోచనే లేకపోతే నేను ఇల్లు ఎట్లా నడుపుతాను? పద్దు రాద్దామనే విషయం గుర్తు రాలేదాయే అని సాధింపులు మొదలుపెట్టేది. నువ్వు అడిగితే రాద్దామని చూస్తున్నా అనేవారు తాతయ్య. ఆవిడకి ఒక పట్టాన తీరేది కాదు. ఎప్పుడో తీరిగ్గా వచ్చి రాయండి అంటూ కాళ్ళు జాపుకుని కూర్చునేది. ఆయన రాతబల్ల మీద తెల్ల కాగితం కలం పెట్టుకుని బుద్ధిగా కూర్చునేవారు. ఏం రాయాలి అనేదే ఒక సమస్య. బియ్యం ఇంట్లో ఒడ్లు మరపట్టించటమే. కందులు, మినుములు, పెసరు, శనగలు ఏడాదికి సరిపడా పంట రాగానే కొనేస్తారు. అవే విసిరించి పప్పులు పిండిను. ఉప్పు కూడా బండి వచ్చినప్పుడు కుండెడు కొంటారు. అటుకులు దంపించుకుంటారు. నూనె గానుగ నుండి తెప్పించుకుంటారు. మిరపకాయలు, వేరుశెనగ వియ్యాల వారి చేలో పండుతాయి, వారు పంపిస్తారు. పసుపు కొమ్ములు దుగ్గిరాల నుండి తెప్పించి మరాడించి పెట్టుకుంటే ఓ బోళ్ళని రోజులు వస్తుంది అని దీర్ఘంగా ఆలోచిస్తుంటే చక్కెర బెల్లం రాయనా అని అడిగారు. వద్దొద్దు, ఉన్నాయి అంది ఆవిడ. ఆవాలు జీలకర్ర ఉన్నాయా? కాఫీ గింజలు రాయనా? వద్దొద్దు, ఇక్కడ నాణ్యంగా ఉండవు, వాణెమ్మ వస్తుంది కదా అంది. యాలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్మిస్ వంటివన్నీ కూతురు బస్తీ నుండి తెచ్చి పెడుతుంది. మరి ఏం రాయను అడిగారు. ఉండండి, ఊరికే కంగారు పెట్టి చంపకండి, ఆలోచించి చెప్తా అందావిడ. బొంబాయి రవ్వ, గోధుమ పిండి గుర్తు చేశారు. అవన్నీ మనకెందుకు, పిల్లలు వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు అన్నది. ఏం రాయను అని మళ్ళీ అడిగారు ఆయన. ఓ సన్లైట్ సబ్బు రాయండి అంది. అది బట్టలు ఉతికేది, ఒళ్ళు తోముకునేది కాదు, నాకు తెలుసు. నీకెందుకది, బట్టలు ఉతుకుతావా అన్నారు. వాళ్లకు చాకలి ఉన్నాడు. రోజు బట్టలు రేవుకి తీసుకెళ్ళి సాయంత్రం పట్టుకొస్తాడు, అందుకే అడిగారు. కాదు, జిడ్డుగా ఉన్న గిన్నెల్ని తోమితే బాగుంటుందని. చీ, సబ్బుతో తోమితే వాసన, కుంకుడుకాయలు చాలులే. సరే కొట్టేస్తాను. ఏం రాయను? మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. వేయించిన శనగపప్పు, బెల్లం రాయనా? ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే పెట్టొచ్చు, కాలక్షేపంగా మనం నోట్లో వేసుకోవచ్చు. ఆ మధ్య తెప్పించినవి ఉన్నాయి అన్నది. మరేం రాయాలి? ఇంగువ అయిపోతుంది రాయండి. హారతి కర్పూరం ఓ పావలాది, లాంతర్వత్తి అని చెప్పింది. అటు పిమ్మట ఆలోచన చేసింది. ఏమీ గుర్తుకు రాలేదు. సరే, ఇప్పటికివి తెప్పించండి చాలు అని ముగించింది. నా బొందలా ఉంది, ఈ 3 కోసమా వెచ్చాలు అని నా ప్రాణాలు తోడేశావు అని విసుక్కున్నారాయన. ప్రతి నెల అదే భాగవతం. వెచ్చాలు తెప్పించాలని ఆరాటం తప్ప తెప్పించటానికి ఏమీ ఉండవు. ఎప్పుడూ 3, 4 ఉంటాయి అంతే. మా ఇంటికి కొట్టుకి మధ్యలో 3 ఇళ్ళు. గోడ దగ్గరికి వెళ్ళి కేకేసి చెప్తే అంచెలంచెలుగా కొట్టుకి చేరి వెచ్చాలు గోడ మీదకొచ్చేస్తాయి. అంతటి దానికి తెగ హడావిడి చేస్తుంది అమ్మమ్మ. అంతటితో ఆగదు. నాకు పద్దు రాసి తెప్పిద్దామంటే పట్టుమని 10 సరుకులు కూడా దొరకవు కదా. మా వాణెమ్మ వాళ్ళింట్లో అయితే వెచ్చాల చీటి 3 పొడవు ఉంటుంది. ఉన్నది మొగుడు, పెళ్ళాం, 2 పిల్లలు. సంచీల కొద్దీ సరుకులు తెప్పించుకుంటారు. పళ్ళు తోముకునేందుకు 4 రకాలు, ఒళ్ళు తోముకునేందుకు 4 రకాలు, అంట్లు తోమేవి వేరే, బట్టలు ఉతికేవి వేరే. మా అల్లుడి సంపాదనలో సగం వెచ్చాలకే అవుతుంది అని అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకు కూడా చెప్తుంది మా అమ్మమ్మ. అది విని ఓసారి ఏమిటి మరీ అన్నోటి వెచ్చాలా అని అపనమ్మకంగా అడిగారట ఊళ్ళో వాళ్ళు. అవునమ్మా, స్థానానికి లచ్చు సబ్బట, అది కుదురుగా ఉండదు, చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది. స్నానం తర్వాత మొహానికి సునో అని తెల్లగా వెన్నపూస లాంటి పదార్థం రాసుకుంటారు. మళ్ళీ దాని మీద పిండి లాంటి పౌడర్ అంట. సున్నం కొట్టిన గోడలాగా ఉంటుంది మొహం. ఇక అదేమిటో పేస్టుట, అదేసి పళ్ళు తోముతారు. పాము కరిచిన వాడికి మళ్ళీ నోటి వెంట నురగలు అంది. ఏం పట్నాలో అవేం వేలం వెర్రులో, మనమే నయం సుఖంగా వేపుల్లా కచ్చిక సున్నిపిండి, సూక్ష్మంలో మోక్షం అన్నారు వాళ్ళంతా ఏకగ్రీవంగా. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.